హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 1 ఇయర్ బేబీకి పెప్లమ్ టాప్ స్టిచ్చింగ్ చూపెట్టబోతున్నాను. సో ముందుగా ఇక్కడ నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది ఒక ఫోల్డ్ వేసుకోవాలి ఫస్ట్, అండ్ మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకోండి, అంటే 4 ఫోల్డ్. సో ఇక్కడ 4 ఫోల్డ్ మీద 4 మడతల మీద 6 ఇంచెస్ ఉంది. టాప్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ టోటల్గా. సో 3 ఇంచెస్ ఏమో ఫ్రిల్స్కి యాడ్ చేస్తున్నాను. సో 3 ఇంచెస్ మైనస్ చేస్తే 9 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం కలుపుకొని 10 ఇంచెస్గా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. అట్లాగే ఇటువైపు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి, 10 ఇంచెస్ 10 ఇంచెస్. ఆ రెండింటిని కలిపి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ ఖర్చు ఎందుకు తీసుకున్నామంటే 1/2 ఇంచ్ ఏమో కింద ఫోల్డింగ్ కోసం, 1/2 ఇంచ్ ఏమో పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం. సో టోటల్గా 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 4 మడతల మీద ఉంది కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ అవుతాయి. కాకపోతే మనం నెక్ కట్ చేసుకోకూడదు ముందే. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాంట్లోంచి నెక్ ఏమో 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 1.5 ఇంచెస్ ఖర్చులతో కలిపి. ఇక్కడ షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, అండ్ ఆర్మ్ హోల్ లెంత్ కూడా 4 ఇంచెస్ సరిపోతుంది. ఖర్చులు కాకుండా 4 ఇంచెస్ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా 4 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి హారిజాంటల్గా. ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. సో దీని మీద మనం ఆర్మ్ హోల్ కర్వ్ మార్క్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ జస్ట్ 1/2 ఇంచ్ సరిపోతుంది. నేను ఇక్కడ స్లీవ్లెస్ పెడుతున్నాను. సో 1/2 ఇంచ్ అట్లా చిన్నగా కర్వ్ తీసుకోండి. పెద్ద మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు, చిన్న బేబీ కాబట్టి. నేను ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేస్తున్నాను కాబట్టి నెక్ లెంత్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 2.5 ఇంచెస్. ఇక్కడ వీడియోలో చూడండి అర్థమవుతుంది. సో ఇక్కడ బాక్స్ లాగా మార్క్ చేసుకోండి. విడ్త్ ఆల్రెడీ చెప్పాను కదా 2.5 ఇంచెస్ అని. అట్లా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇందులో ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేను చిన్నగా కర్వ్ ఇచ్చి రౌండ్ నెక్ తీస్తున్నాను, అంతే, సింపుల్ నెక్. సో మనం ఇప్పుడు నెక్ మార్కింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేస్ట్ దగ్గర 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓన్లీ ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను, సైడ్ ఖర్చుల కోసం. అండ్ ఇక్కడ పెద్ద మెజర్మెంట్స్ అవసరం లేదు, చిన్నగా కర్వ్ తీసేయండి అంతే సరిపోతుంది. ఎందుకంటే బేబీస్కి చెస్ట్ అండ్ వేస్ట్ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ చిన్నగా ఇట్లా 0.5 ఇంచెస్తోని చిన్న కర్వ్ తీసుకోండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా సరిపోతుంది. వేస్ట్ పార్ట్ దగ్గర కూడా 1/2 ఇంచ్తోని కొంచెం పైకి మార్క్ చేసుకోండి. ఇట్లా కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత షేప్ చాలా బాగుంటుంది. కింద 1/2 ఇంచ్ సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ చివర్లో ఎక్స్ట్రా పార్ట్ తీసుకున్నాం కదా, అది ఫస్ట్ కట్ చేసుకోండి. ఆ తర్వాత ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ నెక్ మాత్రం ఇప్పుడే కట్ చేసుకోకండి. నెక్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర ఇట్లా కట్స్ ఇచ్చుకోండి గుర్తుగా. ఇక్కడ నేను 1 ఇంచ్ ఖర్చులకు తీసుకుంటున్నాను, సరిపోతుంది. మీ ఇష్టం 1.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా తీసుకుని ఇట్లా మనం షేప్ వైజ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 కట్ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి. ఇది రాంగ్ సైడ్ ఉండే. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఇట్లా ఫ్రంట్ పార్ట్కు గుర్తుగా ఇట్లా నేను F1 రాశాను. సో ఇట్లా ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ తీసుకుందాం అండ్ నెక్ కూడా కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్కి లోత్ తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి వేరే వేరే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 0.25 అంటే 2 గీతలు సరిపోతుంది. అంత లోత్ తీసుకొని, చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ అవసరం లేదు, తీసుకొని మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత నెక్ కూడా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ కట్ చేసుకుందాం. సో నెక్ మార్క్ చేసుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా మనం. ఇట్లా B అని రాసుకోండి బ్యాక్ పార్ట్కి గుర్తుగా. నెక్ విడ్త్ మార్క్ చేసుకోండి.
అండ్ ఇక్కడ నేను 1.5 ప్లస్ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చులకి, అంటే 2 ఇంచెస్ నేను లెంత్ తీసుకుంటున్నాను, నెక్ లెంత్ బ్యాక్ది. అంటే ఇక్కడ కూడా నేను చిన్నగా కర్వ్ తీసుకొని ఇక్కడ కూడా సేమ్ నార్మల్ నెక్కే పెడుతున్నాను, రౌండ్ నెక్. మీ ఇష్టం, మీరు ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెప్లం టాప్ అని చెప్పాను కదా, 9 ఇంచెస్ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా, ఇంకా మనకు కావాల్సింది 3 ఇంచెస్. సో నేను ఇక్కడ కుర్చీలు యాడ్ చేయడానికి, అంటే ఫ్రిల్స్ యాడ్ చేయడానికి 4 ఇంచెస్ విడ్త్తోని పీసెస్ తీసుకుంటున్నాను. చూడండి వీడియోలో ఇక్కడ స్ట్రైట్గా లేదు కదా, కొంచెం స్ట్రైట్ చేసుకోండి. ఎంతైనా తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి. అండ్ నేను ఇక్కడ 4 ఇంచెస్ విడ్త్తో తీసుకుంటున్నాను కాబట్టి మనకి హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చులోకి పోతే 3 ఇంచెస్ మిగులుతుంది. అప్పుడు మనం టాప్ లెంత్ మొత్తం 9+3 తీసుకున్నాం కదా, సో ఇక్కడ 3 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం ఇట్లా స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి ఒక 2-3 పీసెస్ తీసుకోండి. నేను ఇక్కడ 2 పీసెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది రాంగ్ సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కుట్టుకోవాలి. కావాల్సిన విడ్త్ 3 ఇంచెసే కదా, సో హాఫ్ ఇంచ్ మాత్రమే, అటు పావించు ఇటు పావించు ఖర్చులకు పోయేలాగా 3 ఇంచెస్ వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు నేను క్రాస్ పీసెస్ తీసుకున్నాను, ఎందుకంటే అవి నెక్స్ట్ని ఫినిషింగ్ ఇవ్వడానికి. ఇక్కడ 1.25 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాంటి పీసెస్ కొన్ని తీసుకోండి, క్రాస్ పీసెస్, నెక్ ఫినిషింగ్ ఇచ్చుకుందాము. ఇట్లా ఫస్ట్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకోండి, అంటే రైట్ సైడ్ పైనకు ఉండేలాగా పెట్టుకొని ఈ పీస్ ఏమో లోపల వైపుకి ఉండేలాగా పెట్టుకొని ఇట్లా కుట్టుకోవాలి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను. ఇట్లా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. కుట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరగడానికి ఇట్లా మళ్ళీ రాంగ్ వైపు నుంచి ఇట్లా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని నెక్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇట్లా కుట్టుకున్న తర్వాత నేను 2 రెడీ చేసుకున్నాను. చూడండి, ఒకసారి ఐరన్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. సో ఇది రైట్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్, ఏదైనా ఒక పార్ట్ మీద ఇట్లా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ ఫినిషింగ్ అయిపోతుంది. చూడండి నేను కుట్టాను ఇట్లా, అండ్ లోపల 2 మంచి వైపులు 2 ఒకే వైపు ఉన్నాయి. చూడండి ఇక్కడ కావాలంటే టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ఫినిషింగ్ ఇద్దాము. ఇక్కడ స్లీవ్లెస్ కాబట్టి చూడండి రివర్స్ తిప్పుకొని, చిన్న బేబీస్కి కాబట్టి మనం ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని చిన్నగా కుట్టుకుంటే సరిపోతుంది. లేదంటే నెక్ ఫినిషింగ్ ఎట్లయితే ఇచ్చామో క్రాస్ పీసెస్ తీసుకొని మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళి లోపల వైపుకి తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి ఇట్లా 2 ఆప్షన్స్, మన ఇష్టం ఎట్లయినా కుట్టుకోవచ్చు. సో ఇట్లా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ జస్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను చిన్నగా. చూడండి ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు అయిపోయింది. మనం ఇప్పుడు ఏంటంటే బాడీ పార్ట్ కింద సైడ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఫ్రిల్స్ యాడ్ చేసుకుంటాం కదా, డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇట్లయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచ్తోని కుట్టుకోవాలి మొత్తం ఇటు సైడ్ అండ్ బ్యాక్ పార్ట్కి కూడా 2 వైపులా కుట్టుకున్న తర్వాత చూడండి ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్ యాడ్ చేసుకుందాం. ఇందాక పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని ఇట్లా తీసుకోండి. ఫస్ట్ పీసెస్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి, ఒకటి తర్వాత ఒకటి. ఎప్పుడు ఏది జాయింట్ చేసినా కూడా 2 మంచి వైపులు ఎప్పుడు టచ్ అవ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా అక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే స్ట్రైట్ వస్తుంది, ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్లా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్తోని మళ్ళీ టాప్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా ఒక పెద్ద పీస్ వస్తుంది కదా, జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇట్లా అటు సైడ్ అండ్ ఇటు కూడా 2 వైపులా హాఫ్ ఇంచ్ ఖర్చుతో 2 వైపులా కుట్టుకున్న తర్వాత చూడండి ఇది 3 ఇంచెస్ విడ్త్తో ఉంటుంది. ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ ఇట్లా ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు.
సో చూడండి నేను ఇట్లా, ఇది రైట్ సైడ్ అండ్ ఇదేమో లోపలికి రైట్ సైడ్ ఉంది, ఇది రాంగ్ సైడ్ పైకి. సో ఇట్లా చిన్న 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 ఫ్రిల్స్ యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉంటాయి ఇట్లాంటి మోడల్స్. ఇట్లనే సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో నేను స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టాప్ స్టిచ్ చేసుకోవాలి, అట్లయితే లేవకుండా ఉంటాయి. సో ఖర్చులు కింద వైపు పెట్టుకొని ఇట్లా ఫ్రిల్స్ మీద పడేలాగా స్టిచ్ చేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా రెండు సైడ్లో చేసుకున్న తర్వాత చూడండి, రెండు తీసుకున్నాను నేను. చూడండి నేను తీసుకున్నాను, టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటిని ఇప్పుడు చూడండి, మంచి వైపులు ఎప్పుడైనా మంచి వైపులు టచ్ అవ్వాలి, అప్పుడు మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి వైపు ఎదురెదురుగా ఉండేలాగా రెండు వైపులా 1 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టాం కదా, సో 1 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోవాలి కింది దాకా. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర స్టార్ట్ చేసి కింద దాకా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి న్యూ మోడల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. అండ్ ఇక్కడ దీనికోసం ప్యాంట్ కూడా స్టిచ్ చేశాను, దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. చూడండి డ్రెస్ ఎంత క్యూట్గా ఉందో, సమ్మర్లో కూడా పిల్లలకి వేయవచ్చు కాటన్ని, ఇట్లా చిన్న చిన్న డ్రెస్సెస్. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.